हरि ओम वागर्धाविव संवृत्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री शिवाय गुरवे नमः। కార్తీక పురాణము 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. అప్పటికి కాలాతీతమైనందున మరునాడు వశిష్ఠుల వారు శుచి అయి జనకుణ్ణి చూసి, రాజా, నీకు కార్తీక మాసము ఆచరించవలసినటువంటి విధి క్రమం మాత్రమే తెలియజేసేది. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు. కాన సోమవార వ్రత విధానాన్ని దాని మహిమ గురించి వివరిస్తాను. సావధానుడవై ఆలకింపు. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా సరే రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో పరమశివునికి బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము తరువాత నక్షత్ర దర్శనము చేసి భుజించవలెను. ఈ విధంగా నిష్ఠతో ఆ రాత్రి అంతా కూడా జాగరణ పురాణ పఠనం అనరించి తెల్లవారిన తరువాత నదికి పోయి స్నానమాచరించి తిలదానము చేసి తమ శక్తి కొలది వేదలకు అన్నదానము చేయవలెను. అటులు చేయలేని వారు 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాను భుజించవలెను. ఉండదలసిన వారు సోమవారం నాడు 2 పూటలు భోజనం గాని ఏ విధమైన పలహారం గాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతము చేసిన ఎడల మహేశ్వరుడు మెచ్చి కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని విధంతో సోమవార వ్రతం ఆచరించి శివ పూజ చేసిన కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తి పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు గాన అది నీకు చెప్పుచున్నాను వినుము. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు గలవాడు. అతడు పురోహిత వృత్తి చేపట్టి తన కుటుంబమునకు పోషించి ఉంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు సుకేషి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్ర శర్మ అనేటువంటి బ్రాహ్మణ యువకునికిచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు 6 శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతనికి ఉన్నటువంటి భూతదయ, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ వల్ల లోకులెల్లరూ కూడా అతనిని అపర బ్రహ్మయ్యని కూడా చెప్పుకొనుచూ ఉండెను. అటువంటి ఉత్తమ పురుషునికి భార్యకు సుకేషి యవ్వన గర్భంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారి అయి తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచూ ఉండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చినటువంటి ఆమెను అత్తమామలు తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడైనటువంటి తన భర్త మాత్రము ఆమె యందు అభిమానము కలిగి ఆమె ఎంత నీచకార్యములు చేసినను సహించి చీ బొమ్మనక విడవకుండా ఆమెతోన కాపురం చేస్తూ ఉండెను. ఇట్లు కొంతకాలమునకు ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంన సుఖేషి మెల్లగా లేచి తాలిగట్ట భర్త అన్న వివక్షత గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండరాయి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. అతి రహస్యముగా ఆ మృతదేహమును దొడ్డిదారుని ఎవరి సహాయము అక్కరలేకనే ఊరు చివరన్నటువంటి పాడి నీతులా పడవేచి పైన చెత్తాచెదారములతో నింపి ఏమీ ఎరుగిన దాని వలె ఇంటికి వచ్చాను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు నానా జాతి పురుషులతో తన సౌందర్యముచే క్రీగంటచే వశపరుచుకుని వారి యొక్క వ్రతమును భంగమును పాడు చేసి వర్ణ సంకరాలయ్యేను. అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేస్తున్నటువంటి పడుచులను కూడా తన యొక్క మాటలతో వారిని చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి పరపురుషములను తాచి ధనార్జన కూడా చేయసాగాను. జనక, యవ్వనము ఎంతో కాలం ఉండదు కదా, కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలో యవ్వనము నశించి శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసీగారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరం అంతా కూడా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము కూడా శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుతూ ఉన్నది. ఆమె యవ్వనంలో ఉండగా తనకు అన్ని విధాలా తృప్తి కలిగించినటువంటి విటులు ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా ఆమెను తొంగి చూడలేదు. ఆ పరిసర ప్రాంతానికైనా కూడా వెళ్ళిన ఎడల తను నెటులైనో పలకరించునని ఆ వీధి మొహము కూడా చూడకుండేది. ఇటుల నరక బాధలు అనుభవించి పురుగులు బట్టి కొంతకాలం నాకు చనిపోయినది.
బ్రతికొన్నన్నాళ్ళు ఒక్కనాడైనా కూడా పురాణ శ్రవణమైనను కూడా వినని పాపిష్ఠురాలు. ఆమె చనిపోయిన వెంటనే భయంకరమైనటువంటి యమభటులు వచ్చి ఆమెను ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచిరి. యమధర్మరాజు ఆమె పాప పుణ్యముల జాబితా చిత్రగుప్తుల వారిచే చూపించి, భటులారా, ఈమె చరిత్ర ఇంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకుని వెళ్లి ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. భటులు ఆమెను ఎర్రగా కాల్చున్నటువంటి ఇనుప స్తంభను కౌగిలించుకోమని చెప్పి భర్తను బండరాజుతో కొట్టి చెప్పినందులకు ఇనుప కథలతో కొట్టి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగు నూనెలో వేసి తల్లిదండ్రులకు అపకీర్తి అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలో చెవులలో పోసి ఇనుప కడ్డీలు కాల్చి కండ్లలో పెట్టేది. తుదకు కుంభీ పాకం అనేటువంటి నరకంలో పడవేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పములు తేళ్లు జర్రులు కుట్టినవి. ఆమె చేసినటువంటి పాపములకు అటు ఇటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేది. ఈ ప్రకారముగా అనేక బాధలు అనుభవించి చివరకు కళింగ దేశమున కుక్క జన్మను ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు కూడా తిరుగుచు కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుముచూ ఉండగా ఉండిరి. ఆ కళింగ దేశమున ఒకనొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కున్నటువంటి సమయమున ఆ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైనటువంటి ఆ విప్రుని యొక్క పూజా విధానముచే జరిపించినటువంటి ఆ బలి అన్నము ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను ఆ కుక్క ఆ రోజంతా ఉపవాసంతో ఉండుట వలన శివ పూజా పవిత్ర స్థానమైనటువంటి ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతరమైనటువంటి జ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ శునకము, ఓ విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరబెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరో కూడా అక్కడ కనిపించలేదు. మరలా రక్షింపము రక్షింపమన్న కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతా ఆ యొక్క శునకము, మహానుభావ, నా పుట్టుకకు వెనుక 16 జన్మలందు ఒక విప్ర కులాంగనను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలినై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహా నరకాన్ని అనుభవించి నా పూర్వీకులైనటువంటి పుణ్య ఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతని. ఈ రోజును మీరు కార్తీక సోమవార వ్రతము చేసి మీ ఇంటనున్నటువంటి బలి అన్నము తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగినది. కానా ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసినటువంటి కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించ ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములలో చాలా మహాత్యం ఉన్నదని గ్రహించి ఒక సోమవారం నాటి ఫలాన్ని ఆమెకు ధారపోయగా వెంటనే ఆమె ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. అక్కడే వారందరూ చూచుచుండగా ఆమె ఆ విమానం ఎక్కి అందరికీ కూడా వందనం చేసి శివ సాన్నిధ్యానికి ఏగెను. కావున జనక చక్రవర్తి, నీవు కూడా ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యాన్ని పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసిరి. ఏతత్ కథాయాం సమాప్తః. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.